ఒక తండ్రి తన కుమారుడు యాక్సిడెంట్లో చావు బ్రతుకుల మధ్యలో ఉంటే ఎమర్జెన్సీగా తను ఏం చేశాడంటే హాస్పిటల్కి తీసుకొచ్చాడంట. చావు బ్రతుకుల్లో ఉన్న నా కుమార్ని రక్షించండి, చావు బ్రతుకులో ఉన్న నా కుమార్ని కాపాడండి అని ఆ హాస్పిటల్ యాజమానిని అడగడం జరిగింది. అయితే వారి హాస్పిటల్లో ఉన్న ఒక స్పెషలిస్ట్ని డాక్టర్ని వారు పిలిపించారు. డాక్టర్ రావడం కొద్దిగా ఆలస్యమైందండి. వచ్చిన తర్వాత వెంటనే ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో డాక్టర్ని అంటున్నారంట, ఒక డాక్టర్ అయి ఉండి నీకు అర్థం అవ్వట్లేదా? ఈ సమయానికి నువ్వు వచ్చేది, నా చావు బ్రతుకులో నా కుమారుడు ఉన్నాడు, ఇలాంటి కుమారుడు నీకుంటే ఈ పరిస్థితి నీకు కలిగితే నీకు అర్థం అవుతుంది అన్నాడంట. నాకు కుదిరినంత సమయంలో నేను వచ్చాను, పర్లేదు నేను ఆపరేషన్కి వెళ్తాను అని డాక్టర్ చెప్పారంట. ఆపరేషన్కి వెళ్ళారంట, థియేటర్కి ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చాలా సక్సెస్ అయిపోయిందంట అండి. బయటికి వచ్చి ఆ తండ్రితో అంటున్నారంట డాక్టర్, పర్లేదండి మీ బాబు బాగున్నాడు, మీ బాబు బ్రతికాడని. కంగారుగా మళ్ళీ ఉన్న పలంగా ఆ డాక్టర్ వెళ్ళిపోయారంట. మళ్ళీ తండ్రి ఉన్న యాజమానంతో అంటున్నాడంట, కొద్దిసేపు ఉండి మాతో మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడు, ఆయనకి ఎందుకింత కంగారు, ఎందుకింతగా పొగరు, ఆ డాక్టర్ హోదా ఉందనా ఇదంతా అని ఆ తండ్రి అసలు వినట్లేదంట. అయితే అక్కడ నా యాజమానం చెప్తుందంట, చూడండి మేము ఫోన్ చేసిన వెంటనే ఆ డాక్టర్ రావడము, ఆయన ఎంత క్లిష్టమైన పరిస్థితిలో కష్టమైన పరిస్థితిలో ఉన్నాడో అది మాకు తెలుసు. మీరు మీ బాబు పరిస్థితి బాగాలేదని, మీ బాబు హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాడని, చావు బ్రతుకులో ఉన్నాడని సమాచారం అందుకున్న వెంటనే తను ఎంతో బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ డాక్టర్ రావడం జరిగిందండి. మేము ఫోన్ చేసినప్పటికీ తన కుమారుడు అంత్యక్రియలలో ఉన్నాడు, తన కుమారుడు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, నీ కుమారుడు చావు బ్రతుకులో సమాచారం అందుకోగానే వెంటనే హడావిడిగా అంత్యక్రియల మధ్యలోనే వచ్చారు. ఈయన ఎందుకు ఇప్పుడు వెళ్ళారంటే ఆ అంత్యక్రియల్లో చివరిలో తన కుమారుని చూసుకోవడానికి ముగించుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఆ తండ్రి గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడంట, అయ్యో నేను ఏంటి ఇంత తప్పుగా ఆలోచించాను కదా. మనం కూడా కొన్ని పరిస్థితుల్లో కొద్ది మంది వ్యక్తిని చాలా రాంగ్గా ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. తప్పు ఆలోచనలు, తొందరపాటు కదండి ఒక మనిషిని తప్పుగా ఆలోచించడం, భర్తకి భార్య లేదా పిల్లలకి చాలా తప్పుగా అర్థం చేసుకోవడం, దాని ద్వారా కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. పరిస్థితులు అందరికీ ఉంటాయి. ఆ పరిస్థితులు బట్టి లేదా అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి ఒక వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకోవడం ఆపేద్దాం.